జరుగుతూనే ఉన్నాయి. గోవధ నిషేధ చట్టం అనేది ఉంది, అది దాన్ని పాలకులు గుర్తించాలి. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తుర్కోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు. ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎంకు వత్తాసు పలికినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి హత్యలు, దోపిడీలు, మానభంగాలు, అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఐఎం పార్టీ గుండాలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన జరుగుతుంది. నిన్ననే నిజామాబాద్లో తెలుసు మనకు ప్రమోద్ అనే వ్యక్తిని ఇలా ఎంఐఎం పార్టీ గుండా ఏ విధంగా హత్య చేసిండు. ఇది మొదటి సంఘటన కాదు. ఇది ఒకటి. ఇలా గోరక్షకులు ఎందుకు వస్తున్నారు? ఇవాళ ప్రభుత్వము చేయలేదు కాబట్టే ఇవాళ గోమాతను భారతీయులందరూ కూడా ఒక తల్లిగా, ఒక దైవంగా భావించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. ప్రతి భారతీయుడి, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు అనుకునే వాళ్ళు గోమాతను తల్లిగా భావించాలి, దైవంగా భావించాలి. ఇస్లాంలో గోమాతను వధించుమని ఎక్కడైనా ఉన్నదా? నిజంగా మీరు భారతీయులైతే గోమాతను తల్లిగా భావించండి. లేకుంటే మీ తల్లిని కూడా మీరు నరుక్కుంటారంటే దానికి ఏం చేయలేము మేము. అటువంటి నీచపు ఆలోచన ఇస్లాంలో ఉందా చెప్పండి. బీఫ్ తింటే మజా ఉంటుందని చెప్పి ప్రసంగాలు చేసేటువంటి ఫాల్తుగా ఉన్నప్పుడు సమాజం గిట్టే ఉంటుంది. ఇలా మళ్ళీ చెప్తున్నా నేను, ఇస్లాంలో గోవును వధించమని లేదు, గోవును తల్లిగా భావించమని చెప్పి భారతీయ సనాతన ధర్మం చెప్తున్నది. మీరు ఇదే గోమాతను ఈ విధంగా వధిస్తే మీ తల్లిని మీరు నరుక్కున్నట్టే. అట్లా నరుక్కోవడానికి సిద్ధమైతే మీ ఇష్టం, అది మీ కర్మ, మీ విజ్ఞత వదిలేస్తున్నాం. అది వాళ్ళ ఎన్ని రోజులు సహనము, ఓ సహనానికి అద్దు ఉంటుంది, కానీ దాన్ని ప్రభుత్వం ప్రికితనంగా భావిస్తే గిట్టే ఉంటుంది. ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి గోశాల పెడితే